ఇదిగో ఎందుకని నీతో ఈ సంవత్సరంలోకి రావాలి. లోపడతావా? వస్తా. మాట వింటావా? వస్తా. నాతో ఉంటానంటావా? వస్తా. నా కొరకు ఎదురు చూస్తావా? వస్తా. ఏంటి మీ జవాబు ఏంటి? లోపడతారా? మాట పెట్టారా? దేవుడికి ఇష్టమైంది చేస్తారా? దేవుడు బాధపరచడానికి నువ్వు అంటారా? దేవుడిని బాధపరచదు నిన్ను బాధపరుస్తుందా? దేవుడి కోపం రేపదా నీ కోపం రేపుతుందా? జెలస్, గాడ్లీ జెలస్. ఒక క్రైస్తవుడు రోషం కలిగిన వాడు అంటాడు, పౌరుషం కలిగిన వాడు అంటాడు, పిరికి వాడు. అందుకని ఆది సంఘము కొట్ర రోషం అంటే కాదు, నేను నా దేవుడి కొరకు ప్రాణాలు పెడతాను తెగిస్తానంటాడు. అది నా దేవుడి కొరకు మొక్కలుగా నరకబడతాను నేను సిద్ధమంటాడు. ప్రాణానికి తెగిస్తాడు, మరణానికి భయపడు. He will not fear death. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిన మరుక్షణం నేను దేవుడితో ఉంటాను, నా యేసుతో ఉంటాను, నా యేసు సన్నిధిలో ఉంటాను, నా యేసు నేను ముఖంగా చూస్తాను. ఆయన రెస్ట్ లో ఉంటాను, ఆయన ఇచ్చే విశ్రాంతిలో ఉంటాను. బైబిల్ చూసినప్పుడు దేవుడు అంటాడు, చూడు వారు చేసుకునే దానికి వారికే ఘనత తెచ్చుకుంటున్నాడు,